అసెంబ్లీలో లోకేష్ గారు మాట్లాడిన మాటలు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని నెక్స్ట్ ఇయర్ గాని ఆలోచిస్తాము అనంటే, మరి ఈ ఇయర్ సంగతేంటి? ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తామని చెప్పి నమ్మబలికించి, వాళ్ళు ఓట్లేసే వరకు వాళ్ళని మోసం చేసి ఓట్లేయించుకొని, తరువాత తల్లి పాలు తాగి తల్లి గ్రొమ్మునే గుద్దేటటువంటి నేచర్‌ని చూపిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి? తల్లి నమ్మి నా పిల్లలు ఇంతమంది ఉంటే వీళ్ళకి 15,000 చొప్పునొస్తే వీళ్ళకి ఏదో ఒక మెయింటెనెన్స్ చేసుకోవటానికి నాకు ఈ డబ్బు పనికొస్తుందేమో అని మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు ప్రతి పేద తల్లి కూడా ఆశపడిన కార్యక్రమం. అలాంటి తల్లి కడుపుకి తూట్లు పొడిచిన ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం అనమాట. ఏ రోజు కూడా మాట మీద నిలబడటం గానీ, మాట మీద నిలబడిన ఏ కార్యక్రమాన్ని కూడా జరిగించి గాని ఇంతవరకు లేదు. ఈ 45 రోజుల్లో ప్రతి విషయాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ, ఎన్నో రకాలుగా మోసం చేస్తూ, ప్రతి దాన్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చున్నారు. తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని కనీసం న్యాయం జరిగించడానికి వీళ్ళకి మనసు లేదా? చిత్తశుద్ధి లేదా? అంటే ఆడవాళ్ళంటే అడగలేరు, అబలలు, నోరు తెరిచి మాట్లాడలేరు, ఆడవాళ్లే కదా అని చెప్పా వీళ్ళ ధైర్యం.